Hello everyone, welcome to Plan Your Trades, Price Action and Institutional Data Breakdown Analysis for Thursday అంటే 13th August 2026 అండ్ ఐ హోప్ మన ప్రీ మార్కెట్ అనాలిసిస్ కానివ్వండి అండ్ డేటా బ్రేక్డౌన్ ఎక్స్ట్రాక్టెడ్ లెవెల్స్ కానివ్వండి లైవ్లో అయితే హెల్ప్ అవుతున్నాయి అనుకుంటున్నాను. అండ్ ఒకసారి క్విక్గా ఈరోజు ప్రైస్ యాక్షన్ రీక్యాప్ చూద్దాం అండ్ దాని తర్వాత రేపటి ప్రీ మార్కెట్ అనాలిసిస్ అలాంగ్ విత్ ద డేటా ప్రిపేర్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ ఓపెన్ ట్రేడింగ్ వ్యూ. ఇది మనకి ఏదైతే థర్స్డే ఉండిందో, సో థర్స్డే క్లోజింగ్ ట్యూస్డే క్లోజింగ్ ఉండే. ఎస్టర్డే మనకి బేసిక్గా నిఫ్టీ ఎక్స్పైరీ ఉండే, సో ఈ రేంజ్లో ఎక్స్పైరీ అయింది. అండ్ దాని తర్వాత ఏదైతే రేపటి కోసం ఏంటి అంటే మనకి సెన్సెక్స్ ఎక్స్పైరీ కూడా ఉంది. సో డేటా ఎలా ఉండబోతుంది ఏంటి అనేది కూడా క్లియర్గా డిస్కస్ చేద్దాం. అండ్ మనకి వెనస్డే రోజు కోసం బేసిక్గా ఏంటి అంటే ఫ్రెష్ డేటా అనేది ఉండదు, కంప్లీట్గా డేటా అనేది ఆ రోజే వాట్ డు వి కాల్ ఎక్స్పైరీ తర్వాత మనకి ఫ్రెష్ డేటా ఓన్లీ వెనస్డే రోజు నుంచి అవైలబుల్ ఉంటుంది కాబట్టి లెట్స్ సీ. సో ఈ రోజు కోసం మనం అడ్వాన్స్ ప్రైస్ యాక్షన్ త్రూ మనం ప్రిపేర్ చేసుకున్న లెవెల్స్ ఏవైతే ఉన్నాయో కన్సిడరింగ్ మేజర్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ లైక్ ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ కానీ అండ్ అట్ ద సేమ్ టైం ఈఎంఏస్ కానీ అండ్ ఈఎంఏస్ మల్టిపుల్ టైం ఫ్రేమ్స్ త్రూ అనమాట. ఠీకే, సో ఇవన్నీ కన్సిడర్ చేసుకొని మనం డిస్కస్ చేసుకున్న థింగ్ ఏంటి అంటే ఎప్పుడైతే ప్రైస్ ఈ లెవెల్ కింద ఉండి అట్లీస్ట్ ఒక కన్ఫర్మేషన్ ఇస్తూ ప్రైస్ మనకి ఒక బేరిష్ కన్ఫర్మేషన్ ఇస్తూ ప్రైస్ డ్రాప్ అవుతూ ఉంటుందో దిస్ ఈస్ గోయింగ్ టు బి ఆర్ మీడియం ప్రాబబిలిటీ బేరిష్ ట్రేడ్ అని డిస్కస్ చేసుకున్నాం. అండ్ మీడియం ప్రాబిలిటీలో జనరల్గా మనం 50 to 60% ఆఫ్ ద రెగ్యులర్ క్వాంటిటీని మాత్రమే డిప్లాయ్ చేయడానికి ట్రై చేస్తాం. ఎప్పుడైతే ఇది ఈ మీడియం ప్రాబిలిటీ కాకుండా జనరల్గా మనకి డేటా అలైనా ఇలా ఉంటే ఏంటి అంటే జనరల్గా మనం 100% ఆఫ్ క్వాంటిటీని డిప్లాయ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం. ఠీకే, అండ్ అట్ ద సేమ్ టైం ప్రైస్ ఇన్ కేస్ ఈఎంఎస్ పైన బ్రేక్అవుట్ అయ్యి ప్రైస్ పైకి వెళ్తా ఉంటే దిస్ ఈస్ గోయింగ్ టు బి ఆర్ మీడియం ప్రాబబిలిటీ బుల్లిష్ సినారియో అని డిస్కస్ చేసుకున్నాం. అండ్ సేమ్ థింగ్ ప్రైస్ని మిమ్మల్ని ఏదైతే లెవెల్స్ ఉన్నాయో ఇవి అట్లీస్ట్ ప్లాట్ చేసుకొని డ్రా చేసుకోమని ఎక్స్ప్లెయిన్ చేసినంటే సో దట్ మనకి ఏంటి ఒక బ్రేక్ కన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ సేమ్ వే ఇన్ కేస్ రెసిస్టెన్స్ తీసుకున్నా కూడా ఒక కన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ ఇన్ కేస్ ప్రైస్ ఫ్లాట్గా క్లోజ్ అయ్యి ఉంటే అట్లీస్ట్ లో ప్రాబిలిటీ కింద డిస్కస్ చేయొచ్చు అని చేసుకున్నాం. సో సేమ్ థింగ్ మనం ఈరోజు ఏం చేస్తాం అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఠీకే, సో ఫస్ట్ క్యాండిల్ అండ్ చాలామంది ఫస్ట్ 3-4 మినిట్స్లోనే ఇది 80+ పాయింట్స్ ఉన్న క్యాండిల్ అనుకుంటా అండ్ థిక్ రెడ్ ఉండే. సో మేజర్గా పీపుల్ అందరు ఏం చేస్తారు అంటే సో ఇంక ఇది బేరిష్ టర్న్ అయిపోయిందని ఇక్కడే ఎంట్రీస్ తీసుకోవడానికి స్టార్ట్ చేస్తూ ఉంటారు. సో సేమ్ థింగ్ నేను లెవెల్స్ ఓవర్ నాయిస్లో కూడా అట్లీస్ట్ రిట్రేస్మెంట్లో ప్లాన్ చేద్దామని ఎక్స్ప్లెయిన్ చేసిన తప్పిస్తే ఫస్ట్ క్యాండిల్లో ఎప్పుడు కూడా ట్రేడ్ తీసుకోమని చెప్పాను. అండ్ మనకి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇఫ్ ఇట్ ఈస్ జెన్యూన్ బ్రేక్డౌన్ రిట్రేస్మెంట్ అనేది మేజర్ పోర్షన్ అంటే అట్లీస్ట్ 80% ఛాన్సెస్ ఉంటుంది జెన్యూన్ బ్రేక్అవుట్స్ కానివ్వండి బ్రేక్డౌన్స్కి కానీ రిట్రేస్మెంట్ అనేది వచ్చే ఛాన్సెస్. ఠీకే, సో సేమ్ థింగ్ ఐ ఎక్స్ప్లెయిన్ అండ్ ఒకసారి మీకు చూపిస్తా సో దట్ మీకు కూడా ఒక క్లియర్ ఐడియా వస్తుంది. అండ్ ఇక్కడ ఎంతోమంది ఉంటారు అనుకోకండి, ఎవరైతే అప్డేట్స్ అవసరమో వాళ్ళే ఉంటారు తప్పిస్తే. సో మిగతా ఏంటి అంటే నాకు ఏదో పర్సనల్గా బెనిఫిట్ అవుతుంది అనుకుంటారు. దట్స్ అంటే బేసిక్గా నేను ఏంటి అంటే మల్టిపుల్ మెసేజెస్ని అవాయిడ్ చేయడానికి డిఎమ్స్ని అవాయిడ్ చేయడానికి లెవెల్స్ ఓవర్ నాయిస్ స్టార్ట్ చేస్తుండే. అండ్ అట్ ద సేమ్ టైం ఫ్రీగా చెప్తే దానికి వాల్యూ ఉండదు అని. సో ఫ్లాట్ ఓపెనింగ్, సో వెయిట్ ఫర్ రిట్రేస్మెంట్ అని చెప్పుండే ఇంత థిక్ క్యాండిల్ ఫామ్ అయినప్పుడే. ఠీకే, సో సేమ్ థింగ్ నాకు తెలిసి మెయిన్ ఛానల్ కూడా చెప్పిన అనుకుంటా. లెట్స్ చూద్దాం ఏంటి అనేది. అండ్ ఎప్పుడైతే ప్రైస్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుండే లెవెల్స్ ఓవర్ నాయిస్లో కానీ సేమ్ థింగ్ అప్డేట్ చేసిన ఇన్ కేస్ ఈ క్యాండిల్ పైకి వెళ్తే ఏంటి అంటే మనకు ఒక బుల్లి స్ట్రెంగ్త్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. బికాజ్ ఇక్కడ రీటైలర్స్ అందరూ ఆల్రెడీ ట్రాప్ అయిపోయినారు స్టాప్ లాస్ తీసుకునే జోన్ ఇది. అట్లీస్ట్ 1 or 2 క్యాండిల్స్ వెయిట్ చేయండి అంటే ఎవరికి కూడా పేషెన్సీ ఉండదు. అండ్ రీటైలర్స్ ఎందుకంటే ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు, రేపటి పొజిషన్ చూస్తే మీకే క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఇది పేషెన్సీగా వినండి, ఇది చాలా చాలా అవసరం ఒక ప్రొఫెషనల్ ట్రేడర్గా మీరు ఎదగాలి అనుకుంటే. సో ఇట్లాంటి థింగ్స్ మైన్యూట్ థింగ్స్ అన్నీ కూడా ఎంత ఇంపాక్ట్ చూపిస్తాయి అనేది మీకు చాలా అవసరం. ఠీకే, సో ఈ క్యాండిల్ అంటే అట్లీస్ట్ 200 EMA అబౌవ్ ట్రేడ్ అయితే అట్లీస్ట్ బుల్లిష్ స్వింగ్ ఎంట్రీస్ లాగా ప్లాన్ చేసుకోవచ్చు, అప్పుడు ఇది బ్రేక్అవుట్ అవుతుంది ఈజీగా. అదర్వైజ్ ఈ క్యాండిల్ ఎప్పుడైతే ఈ లెవెల్ ఏదైతే ఉందో 24,429 లెవెల్ ఎప్పుడైతే ఉందో దీని కింద క్లోజ్ అవుతూ ఉంటే ఇది బేరిష్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే బికాజ్ ప్రైస్ సస్టైన్ అవ్వలేకపోతుంది పైన. అండ్ సేమ్ వే మీరు ఈఎంఎస్తో కంపేర్ చేసుకున్నా కూడా క్లియర్గా చూడండి ఏం జరుగుతుంది అనేది. ఠీకే,
సో ఇదన్నమాట థింగ్ అనేది. సో నెక్స్ట్ క్యాండిల్ ఏం జరిగిందో చూద్దాం అండ్ ఎక్కడ క్లోజ్ అయిందో చూడండి. సో ఇది క్లోజ్ అవ్వగానే వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నేనైతే ప్లాట్ చేసి సేమ్ థింగ్ లెవెల్స్ ఓవర్ నాయిస్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుండే, బికాజ్ యూ కెన్ ట్రై దీస్ అన్నట్టు. నేను ఎక్కడ కూడా మ్యాండేటరీగా చేయండి ఆర్ ఇది ఇంపార్టెంట్ ఎక్స్ప్లెయిన్ చేయండి, బికాజ్ అట్లీస్ట్ కొంత నాలెడ్జ్ ఉన్న పీపుల్కి ఇది ఈజీ ఉంటుంది. ఓకే, సో సేమ్ థింగ్ ఎప్పుడైతే అట్లీస్ట్ నేను రిస్క్ రివార్డ్ ఇక్కడ కూడా ట్రేడ్ తీసుకోమని చెప్పాను, అట్లీస్ట్ వాట్ వి కాల్ అనాలిసిస్ని ఫాలో అవ్వమని చెప్తా అండ్ క్లియర్గా ఎడ్యుకేట్ చేస్తా ఏం జరుగుతుంది మార్కెట్లో ఏంటి అనేది. ట్రేడ్ తీసుకోకపోవడం సో పర్సనల్ అది, బికాజ్ కొంతమందికి ఇట్లాంటి సెటప్ నచ్చకపోవచ్చు అండ్ ఇంకొంతమందికి నచ్చవచ్చు. సో ఇట్లాంటి సో దానిపైన మనం చేసే కంటే ఎడ్యుకేషన్ కంటెంట్ పైన ఫోకస్ చేయాలనేది పర్సనల్ ఇంటెన్షన్. ఓకే, సో ఇది అనమాట. అండ్ జనరల్గా మనకేంటి ఇప్పుడు ఇది ఏంటి చేసి బేసిక్గా ఎప్పుడైనా సరే ఒక బ్రేక్ డౌన్ అయ్యేటప్పుడు మంచి స్ట్రాంగ్గానే వస్తుంది అండ్ ఇది క్లియర్గా ఆలోచిస్తే బేరిష్ ఫ్లాగ్ అండ్ పోల్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. అండ్ ఈ టార్గెట్ని ప్లాట్ చేసుకొని చూసినా కూడా తెలిసిపోతుంది. అండ్ ఏదైతే సపోర్ట్ జోన్ ఉందో ఈ సపోర్ట్ జోన్ స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ ఫర్ అస్, బికాస్ అది ఎలా డ్రా చేస్తా అనేది కూడా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా, సో దట్ తెలుస్తుంది ప్రైస్ ఏంటి అనేది. అండ్ నెక్స్ట్ 1 or 2 క్యాండిల్స్లోనే రిజల్ట్ అనేది చూడండి మీకు క్లియర్గా వస్తుంది. అండ్ ఈ 1:2 తర్వాత అట్లీస్ట్ పార్షల్ క్వాంటిటీతోని నేను ట్రయల్ చేయమని చెప్తా, ఇంక్లూడింగ్ అట్లీస్ట్ 4 లాట్స్తో చేసేవాళ్ళు జనరల్గా 1 లాట్తో అన్న చేయమని చెప్తా, బికాజ్ ఇక్కడ ఉన్నది ఐటీఎం అయిపోయి ఈ 1 లాట్తో కూడా ఈ 3 లాట్స్ వచ్చే ప్రాఫిట్ ఇస్తూ ఉంటుంది సమ్ టైమ్స్. అండ్ సేమ్ థింగ్ ఈరోజు కూడా హ్యాపెండ్ అదే. ఠీకే, అండ్ నేను రిట్రేస్మెంట్ అట్లీస్ట్ ఈ లెవెల్కి రిట్రేస్మెంట్ వస్తుంది అనుకున్నా, బట్ ప్రైస్ కొంచెం బౌన్స్ అయింది తప్పిస్తే హ్యూజ్ రిట్రేస్మెంట్ అనేది రాలేదు. ఠీకే, సో నేను ఒకసారి కంప్లీట్గా ప్లే చేసి చూపిస్తా. అండ్ ఇక్కడ ఎందుకు ప్రైస్ అనేది మీరు ఆలోచించండి, ప్రైస్ ఈ లెవెల్కి వచ్చింది అండ్ జనరల్గా 1:4 అట్లా ప్లాన్ చేసుకున్నా ఇదంతా కూడా చేయకూడదు. ఎప్పుడైనా సరే క్విక్ రివర్సల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో మీకు చూపిస్తా ఎందుకు ఈ లెవెల్ని ఇంపార్టెంట్, ఎందుకు అవాయిడ్ చేయమని చెప్తా ఉంటా అంటే క్లియర్గా ఆలోచించండి. ఇక్కడ ఏముంది హవర్లీ టైం ఫ్రేమ్లో 200 EMA ఉండింది అండ్ ప్రైస్ దీన్ని దాటి కిందికి వెళ్ళిందా లేదా కూడా చూడండి. ఠీకే, సో ఇవన్నీ ఒక్కొక్కసారి లైవ్లో ఏంటంటే భయాన్ని క్రియేట్ చేస్తూ ఉంటాయి కాబట్టి సమ్ టైమ్స్ అవాయిడ్ చేయడానికి కూడా ట్రై చేస్తూ ఉంటా. సో ఇక్కడ క్లియర్గా చూడండి అండ్ ఏం జరిగింది 100 EMA దగ్గర ఒక మంచి బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అయింది అండ్ దాని తర్వాత ప్రైస్ ఎక్కడికి వెళ్ళింది చూడండి మీకే అర్థమవుతూ ఉంటుంది. కంప్లీట్గా ప్లే చేసి చూపించిన సో దట్ 5 minutesలోకి వెళ్ళి కూడా చూద్దాం ఏం జరిగి 15 minutesలోకి వెళ్ళి చూద్దాం, మీకు క్లియర్ ఐడియా వస్తుంది. అండ్ ఏదైతే నేను 200 EMA అని చెప్పానో డైలీ టైం ఫ్రేమ్లో చూసుకోండి మీకు 200 EMA మంచి సపోర్ట్గా వర్క్ చేసింది. అండ్ సేమ్ వే ఇఫ్ యూ గో టు 4 hourly టైం ఫ్రేమ్ 50 EMA కూడా చూడండి. సో ఇదన్నమాట మల్టిపుల్ ఎప్పుడైనా సరే మనకి మల్టీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ అనేది చాలా అవసరం. బేసిక్గా ఏంటి అంటే బ్లైండ్గా 5 minutesలోకి వెళ్ళి చేసేస్తూ ఉంటారు, బట్ ఇట్ వోంట్ వర్క్ లైక్ దట్. అంటే అంత వాట్ వి కాల్ అంత కన్విక్షన్ ఉండదు, అలా ఉండదు. అండ్ సేమ్ థింగ్ మీకు ఛానల్స్ని కూడా నేను డ్రా చేసి చూపిస్తా ఎంత ఇంపార్టెంట్ ఛానల్స్ని డ్రా చేయడం ఏంటి అనేది. అండ్ ఈ ఛానల్స్ కమోడిటీస్ ఎక్కడైనా వర్క్ అయితే మ్యాజిక్లా ఉంటుంది. బేసిక్గా క్లియర్గా ఆలోచించండి ప్రైస్ ఏం జరిగింది, ఎక్కడ క్లోజ్ అయింది అండ్ ఎందుకు క్లోజ్ అయింది అనేది కూడా మీకు క్లియర్గా తెలుస్తూ ఉంటాయి. డేటా లేకున్నా కూడా ఎంత బ్యూటిఫుల్ ప్రైస్ యాక్షన్తో ట్రేడ్స్ అనేది అండ్ ప్రైస్ ఎక్కడ క్లోజ్ అయిందో చూడండి. ఛానల్ మిమ్మల్ని ప్లాట్ చేసుకోమన్న ఛానల్ ఏది. ఓకే, సో ఇది ఈరోజు జరిగిన ప్రైస్ యాక్షన్ రీక్యాప్. అండ్ యా నెక్స్ట్ థింగ్ అట్లీస్ట్ ఎవరైనా MTF సెటప్స్ నేర్చుకోవాలనుకున్న ఏమున్నా కూడా 20% అడిషనల్ డిస్కౌంట్ అయితే ఉంది. సో పార్ట్ ఆఫ్ ఇండిపెండెన్స్ వీక్ బేస్ చేసుకొని. ఓకే, యా అండ్ కోర్స్ డీటెయిల్స్ త్రూ వెళ్ళండి. ఇన్ కేస్ ఏదన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే పర్సనల్గా పింగ్ చేయండి సో దట్ విల్ గైడ్ యూ ఆన్ ద సేమ్. ఓకే, అండ్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ కానీ అట్లీస్ట్ మార్కెట్లో ఇంకేమైనా స్ట్రక్చర్స్ ఉన్నా అట్లీస్ట్ ఏమైనా ఫామ్ అవుతా ఉన్నా కూడా ప్రీ డిఫైన్ ప్యారడైమ్స్ ఉన్నా ఏమున్నా కూడా అట్లీస్ట్ నేను లెవెల్స్ ఓవర్ నాయిస్లో షేర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఏమైనా స్టాక్ ఆప్షన్స్ ఇట్లాంటి థింగ్స్ ఉన్నా కూడా బేసిక్ ఏంటి అంటే ట్రేడింగ్ సైకాలజీ అర్థం కాదు కాబట్టి కొంచెం LONలోనే అప్డేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటా. ఇన్ కేస్ ఇట్లాంటి అప్డేట్స్ మీకు యూజ్ అవుతూ ఉంటే జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. అండ్ బజాజ్ ఆటో ఎక్కడ అప్డేట్ చేసినాం ప్రైస్ ఎక్కడి వరకు వెళ్ళిందో కూడా చూడండి. సో సేమ్ థింగ్ HAL కూడా చూడండి ప్రైస్ అట్లీస్ట్ ఏ లెవెల్లో మనం అప్డేట్ చేసినాం. పొజిషనల్గా ఈక్విటీ స్క్రిప్ట్ తీసుకున్నా కూడా ఏ రేంజ్ వరకు వెళ్ళింది అనేది చూడండి, మీకే ఒక క్లియర్ అండర్స్టాండింగ్ వస్తుంది. అండ్ మోరల్లెస్ సిమిలర్ చాలా వాట్ వి కాల్ ఎయిర్టెల్ కూడా చూడండి. అండ్ ఎయిర్టెల్ కూడా ఇది ఇచ్చినండే. సో అట్లీస్ట్
గ్యాప్ అనేది ఫిల్ అయిపోయింది. సో ఎప్పుడైతే మనకి క్లియర్గా అర్థమైపోతూ ఉంటుంది ఇది ఎట్లాంటి కైండ్ ఆఫ్ ప్యాటర్న్ ఏంటి అనేది, అండ్ నెక్స్ట్ ప్లాట్ చేసుకోవచ్చు, డ్రా చేసుకోవచ్చు. సో దట్ పర్సనల్గా ఎవరైనా పింగ్ చేస్తే ఇంకొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. బికాస్ అండ్ యూనియన్ బ్యాంక్ కూడా చూడండి ప్రైస్ ఎక్కడ ఇచ్చినాం అండ్ ప్రైస్ ఎక్కడ వరకు వచ్చింది ఏంటి అనేది, నెక్స్ట్ టార్గెట్స్ పొజిషనల్గా ఉంటే ఏం జరుగుతుంది అనేది. ఎప్పుడైతే ఎక్కడ మీరు జాయిన్ అవసరం లేదు, ఓన్ థింగ్ ఈజ్ అట్లీస్ట్ మీరు నేర్చుకోగలిగితే దట్ విల్ బీ ఫైన్. సో 1-2 months జాయిన్ అవ్వండి, ఎట్లాంటి ప్రైస్ ప్యాటర్న్స్ ఎక్కువగా వర్క్ అవుతున్నాయి కంప్లీట్గా షేర్ చేస్తూ ఉంటాయి ఇన్సైట్స్ అన్నీ కూడా. సో దట్ మీకు యూజ్ అవుతుంది, నేర్చుకోవచ్చు, పర్సనల్గా రీసెర్చ్ చేసుకోవచ్చు. సో అట్లా ప్లాన్ చేయండి, దానివల్ల నాకు బెనిఫిట్ అవుతుంది అనేది ప్లాన్ చేయకండి. బికాజ్ ఎవరు నేర్చుకుంటే వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. అండ్ సో రేపటి కోసం డేటా ఎలా ఉంది అనేది ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఇది ఈరోజు జరిగిన ప్రైస్ యాక్షన్ రీక్యాప్ అండ్ ఆల్. అండ్ మీరు క్లియర్గా 4 hours వెళ్ళి చూసుకుంటే ప్రైస్ ఏమైంది, డ్రాప్ అయింది అండ్ మళ్ళీ రిట్రేస్మెంట్ కూడా ఫామ్ అయింది. అండ్ మీకు ఏదైతే నేను ఎక్స్ప్లెయిన్ చేశానో హార్లీ టైం ఫ్రేమ్లో, సో జనరల్గా మీకు ఎస్టర్డే ఎక్స్ప్లెయిన్ చేసిన థింగ్ ఏది, అండ్ మనం ఏమనుకున్నాం అది 38% అండ్ అట్లీస్ట్ 38% దగ్గర డ్రాప్ అవుతే 50% వస్తుంది. సో ఇక్కడే మనకి ఏం జరిగింది, ఈవెన్ హార్లీ టైం ఫ్రేమ్లో 200 EMA సపోర్ట్ తీసుకొని ప్రైస్ అయితే పైకి వెళ్ళింది. అండ్ ఇక్కడితో అయిపోయిందంటే కాదు. సో రేపటి డైరెక్షనల్ డేటా కూడా చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. సో ఎప్పుడైనా సరే ఇది బ్రేక్అవుట్ వచ్చినప్పుడు మళ్ళీ మొమెంటం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ప్లాట్ చేసుకొని పెట్టుకోండి హార్లీ టైం ఫ్రేమ్లో, సో యూజ్ అవుతూ ఉంటుంది. అండ్ సింపుల్గా పెట్టుకోండి ట్రేడ్ ప్లాన్, ఎక్కువ రిస్కీ తీసుకోవద్దు. అండ్ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను చాలా సింపుల్ వేలోనే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటా. కాంప్లికేట్ అనిపిస్తే మీ ఎగ్జిస్టింగ్ ఏదైతే సెటప్ ఉందో అది పర్ఫెక్ట్గా వర్క్ అవుతా ఉంటే దట్స్ ఫైన్, దాన్నే ఫాలో అవ్వండి. యూట్యూబ్లో ఎలాంటి వీడియో చూడాల్సిన అవసరం లేదు. ఠీకే. సో రేపటి కోసం క్లయింట్స్ ఎవరైతే రీటైల్ ట్రేడర్స్ ఉన్నారో అంటే ఇండివిజువల్గా మీలాగా నాలాగా, సో వీళ్ళందరూ కూడా ఏంటి అంటే సమ్ ఆఫ్ ద పొజిషన్ రేపు కొంతమంది పైకి వెళ్తుందని చెప్పేసి అండ్ ఇంకొంత పొజిషన్ కిందికి వెళ్తుందని చెప్పేసి ఉన్నారు. అండ్ ఇదే జనరల్గా ఇన్స్టిట్యూషన్ పొజిషన్స్ అయితే మనం హెడ్జ్ చేస్తున్నారు వీళ్ళు అని చెప్పి డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. బట్ వీళ్ళు ఓవరాల్గా అయితే అలా లేరనమాట. సో సేమ్ థింగ్ అదే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా. అండ్ చెప్పాలి అంటే కొంత పోర్షన్ బుల్లిష్ పోర్షన్ ఎక్కువగా ఉంది వీళ్ళ లోపల. అంటే వీళ్ళ కంప్లీట్ ఓవరాల్ వ్యూ సైడ్ వేస్ టు మోడరేట్ బుల్లిష్ పొజిషన్స్ అయితే హోల్డ్ చేస్తూ ఉన్నారు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు FIS యాక్చువల్గా వీళ్ళు మోస్ట్ ఆఫ్ ద డేస్ వీళ్ళ పొజిషన్స్తో బ్లఫ్ చేస్తూ ఉంటారు. బట్ రేపటి కోసం మాత్రం వీళ్ళ ఇంటర్నల్ పొజిషన్స్ చూసినా అండ్ వీళ్ళ స్ట్రాటజీస్ చూసినా కూడా కొంత బేరిష్ స్ట్రెంగ్త్ అయితే ఉందన్నమాట. టీకే. అండ్ ప్రొపరేటరీస్ వీళ్ళు మోస్ట్ ఆఫ్ ద డేస్ FISని ఫాలో అవుతుంటారు. బట్ ఫాలో అవని డేస్లో ఏంటి అంటే ఎక్కువగా సైడ్ వేస్ ప్రైస్ యాక్షన్ కైండ్ ఆఫ్ థింగ్ ఉంటుంది. అండ్ రేపటికి వచ్చేసరికి ఈవెన్ సెన్సెక్స్ ఎక్స్పైరీ కూడా ఉంది కాబట్టి ప్రీమియం డికే ఛాన్సెస్ కూడా హై ఉంటాయి. సో అది కూడా మైండ్లో పెట్టుకోండి. సో వీళ్ళ ఇంటర్నల్ పొజిషన్స్ కానీ ఇవన్నీ వచ్చే వరకు ఏంటి అంటే వీళ్ళు కొంత అంటే బేసిక్గా వీళ్ళ పొజిషన్స్ అన్నీ కూడా సేమ్ లైక్ FIS హెడ్ చేసి ఉన్నాయి. బట్ కొంత బుల్లిష్ పొజిషన్స్ అయితే హోల్డ్ చేస్తూ ఉన్నారు వీళ్ళు. సో ఇక్కడ కొంచెం క్లియర్గా ఓవర్వ్యూ అంటే క్లియర్గా టేక్ అవే ఏంటి అంటే FIS బేరిష్ ఉన్నారు, ప్రొపరేటరీస్ బుల్లిష్ ఉన్నారు కాబట్టి బేరిష్ స్ట్రెంగ్త్ ఉంటుంది పైకి వెళ్తూ ఉంటే. అండ్ సేమ్ వే ప్రైస్ వాట్ వి కాల్ కిందికి వస్తూ ఉంటే ప్రోస్ పొజిషన్స్ బుల్లిష్ ఉంటాయి కాబట్టి సో కొంత బుల్లిష్ స్ట్రెంగ్త్ యాడ్ అవుతూ ఉంటుంది. సో ఎక్కువగా సైడ్ వేస్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇన్ కేస్ ఏదైనా లెవెల్ దాటితే సైడ్ వేస్ ఉండకుండా ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో రేపు క్లయింట్స్ ఉన్నారు బుల్లిష్ ఉన్నారు కదా అని చెప్పి మనం బుల్లిష్ చేయకపోవడం కాదు. సో FIS బేరిష్ ఉన్నారు కదా ఆర్ ప్రొపరేటరీస్ బుల్లిష్ ఉన్నారు కదా అని చెప్పి మన వ్యూ మార్చుకోవడం కాదు. ఇలాంటి సిచ్యువేషన్స్లోనే కొంచెం నీట్గా హ్యాండిల్ చేసుకోవాలి పొజిషన్ సైజింగ్ని కానీ అండ్ లెవెల్స్ని కానీ. టీకే. సో ఇక్కడ ఎక్కువగా అడ్వాన్స్ ప్రైస్ యాక్షన్ కూడా యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దీన్ని బట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇది రేపటి కోసం బేసిక్గా మేము ప్లాట్ చేసుకున్న లెవెల్స్. అండ్ ఏదైతే 24,500 ఉందో బేసిక్గా 24,500 లెవెల్ ఉందో ఇది ఒకటి ఏంటి అంటే బేసిక్గా సైకలాజికల్గా మంచి నెంబర్ అండ్ స్ట్రెంగ్త్ ఉన్న నెంబర్ అండ్ అట్ ద సేమ్ టైం జనరల్ బేరిష్ ప్రెషర్ ఉంది అండ్ అట్ ద సేమ్ టైం బుల్లిష్ ప్రెషర్ కూడా ఉంది బాటమ్ నుంచి కాబట్టి సో దీన్ని మేము పిక్ చేసుకున్నాం అనమాట. ఈవెన్ మీరు NSE ఆప్షన్ చైన్కి వెళ్ళి చూసినా కూడా ఈ స్ట్రెంగ్త్ ఏంటి అనేది కూడా క్లియర్ అర్థమవుతుంది. OI కానీ వాల్యూమ్ కానీ మల్టిపుల్ థింగ్స్తో కంబైన్ చేసి చూడండి. అండ్ సపోజ్ 24,500 గురించి చెప్పా అండ్ 24,500 ఈ లెవెల్స్ ఎందుకు మార్క్ చేసిన అంటే ఎప్పుడైనా సరే మనకి కావాల్సింది ఏంటి అంటే మల్టిపుల్ థింగ్స్ ఎక్కువగా ఎక్కడ సపోర్ట్ తీసుకుంది అండ్ ఎక్కడ రెసిస్టెన్స్ తీసుకొని అది రెసిస్టెన్స్గా ఫేస్ చేసిన లెవెల్ కావాలి. కాబట్టి డేటాలో ఏంటి అంటే జనరల్గా GUIలో కొంత సిమిలర్ చేంజెస్ ఉంటాయి అండ్ ఎక్కువ డేటా పాయింట్స్ ఎక్కడ కనెక్ట్ అవుతాయి దాన్ని ప్లాట్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాం. టీకే.
సో ఈ లెవెల్. అండ్ ఇన్ కేస్ రేపు ఈవెన్ సేమ్ థింగ్ ఫస్ట్ క్యాండిల్ని వదిలేయడానికి ట్రై చేస్తాం. మన చేతుల్లో జనరల్గా ఈ ప్రీ మార్కెట్ అనేది మన చేతుల్లో ఉందా? సో ఇక్కడ కొన్ని కోట్ల మంది పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. సో దీని గురించి మర్చిపోండి. మార్కెట్ ఓపెన్ అయ్యాక ఏం జరుగుతుంది అనేది మన తెలివి పైన డిపెండ్ అయ్యింది. టీకే. సో దీన్ని ఒక రెసిస్టెన్స్ కానీ సపోర్ట్ జోన్గా కానీ కన్సిడర్ చేస్తూ ఉన్నాం. రెసిస్టెన్స్ ఏంటి అంటే ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంటే ఇది రెసిస్టెన్స్ జోన్గా కన్సిడర్ చేస్తాం. ఇన్ కేస్ బ్రేక్అవుట్ అయ్యి ప్రైస్ పైకి వెళ్తూ ఉంటే సపోర్ట్ జోన్గా కన్సిడర్ చేస్తాం. టీకే. సో ఇక్కడ జరిగే ప్రైస్ యాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. అదేంటి అనేది కూడా మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టీకే. సో ఇన్ కేస్ ప్రైస్ ఇక్కడ ఒక బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అయ్యి ఒక డౌ థియరీ వైలేషన్ త్రూ ఈవెన్ 5 minutesలో కానివ్వండి ప్రైస్ డౌన్ వాట్ వి కాల్ డిప్ అవుతూ ఉంటే అంటే డౌన్వర్డ్స్ డైరెక్షన్లో డ్రాప్ అవుతూ ఉంటే సో దిస్ ఈస్ గోయింగ్ టు బి ఆర్ మీడియం ప్రాబబిలిటీ బేరిష్ సినారియో. అండ్ సేమ్ వే ప్రైస్ ఇన్ కేస్ ఈ రేంజ్లో అంటే బ్రేక్అవుట్ అయ్యి సపోర్ట్ ఈ రోజులానే గుర్తుపెట్టుకోండి. ఇట్లాంటి థింగ్స్ మల్టిపుల్ మనకి క్లియర్గా తెలిసిపోతూ ఉంటుంది. అండ్ ఇదే జోన్లో ప్రైస్ బ్రేక్అవుట్ అయ్యి సస్టైన్ అయ్యి ప్రైస్ పైకి వెళ్తూ ఉంటే దిస్ ఈస్ గోయింగ్ టు బి ఆర్ మీడియం ప్రాబబిలిటీ బుల్లిష్ సినారియో. టీకే. సో దీని గురించి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఎప్పుడైనా సరే. ఎందుకు అంటే ఈ కన్ఫర్మేషన్స్ అనేటివి మనకి క్లియర్ ఐడియా ఇస్తూ ఉంటాయి. సో ఇట్లాంటి కన్ఫర్మేషన్స్ సో క్లియర్గా ఆలోచించండి. ఈరోజు ఫస్ట్ క్యాండిల్ బ్రేక్ డౌన్ అయిన తర్వాత ప్రైస్ ఎంత డిసైజివ్గా కిందికి వచ్చిందనేది చూడండి. సో ఇట్లాంటి థింగ్స్ పైన ఫోకస్ చేయండి. ఫస్ట్ క్యాండిల్ థింగ్స్ పైన కూడా చాలా యూజ్ అవుతుంది. అండ్ ట్రేడ్ కూడా చాలా ఎర్లీగా అయిపోయింది, 11 లోపే ట్రేడ్ అయిపోయింది. సో ఇట్లా ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇన్ కేస్ ప్రైస్ గ్యాప్ డౌన్ అయింది అనుకుందాం. సో ఏదైతే మనకి మీడియం ప్రాబిలిటీ బుల్లిష్ బేరిష్ అనేది డిసైడ్ అయిపోయినాం కదా. ఇన్ కేస్ ప్రైస్ గ్యాప్ డౌన్ అయింది అనుకుందాం. ఇలాంటి సినారియోస్లో మనకి ఏంటి అంటే క్లియర్గా ఆలోచించండి. ఇక్కడ ప్రొపరైటరీ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో బుల్లిష్ పొజిషన్స్ ఉన్నాయి. ఈవెన్ సేమ్ వే మనం ఇంతకుముందు కూడా చూసినాం కదా, డైరెక్ట్గా ప్రైస్ గ్యాప్ డౌన్ అయినా ఏం జరుగుతుంది, ఏదైతే ప్రీవియస్ క్లోజింగ్ ఉందో ఆ క్లోజింగ్ వరకు వెళ్ళే ఛాన్సెస్ అనేవి ఉంటూ ఉంటాయి. బికాస్ ఏదైతే మ్యాక్స్ పెయిన్ ఇప్పుడు మనకి జనరల్గా వాళ్ళ పొజిషన్స్ ఎగ్జిట్ చేయాలన్నా సరే అక్కడికైతే వెళ్ళాల్సి ఉంటుంది కదా. సో ఎప్పుడైనా సరే డైరెక్ట్ గ్యాప్ డౌన్ అయింది అనుకుందాం, కొంచెం మంచి గ్యాప్ డౌన్ అయ్యి ప్రైస్ ఒక బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అయితే ఇది లో డౌ థియరీ వైలేషన్ని చూసి ఈవెన్ 5 minutesలో అయినా పర్లేదు లో ప్రాబబిలిటీ బుల్లిష్ సినారియోగా అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ లో ప్రాబిలిటీ సినారియోస్లో ఏంటంటే 10 to 20% ఆఫ్ ఆర్ రెగ్యులర్ క్వాంటిటీ, ఇంతకు మించి చేయకూడదు. బికాజ్ ఇది ఏంటి అంటే ఎక్స్పెక్టేషన్తో చేస్తూ ఉన్నాం బేస్డ్ ఆన్ ద డేటానే. కాబట్టి ఎక్కడ మనం హై ప్రాబిలిటీ వస్తే 100% క్వాంటిటీ డిప్లాయ్ చేయొచ్చు. ఇట్లాంటివన్నీ కూడా మంచిగా నోట్ చేసి పెట్టుకోండి, చాలా యూజ్ అవుతుంది. సో ఇది ఒక సినారియో. అండ్ సేమ్ వే ఇన్ కేస్ ప్రైస్ సపోజ్ గ్యాప్ డౌన్ అయ్యి అండ్ ఇంకా కిందికి వెళ్తా ఉంటే ఇది పర్సనల్గా మా ప్లాన్లో అయితే లేదు కాబట్టి దీన్ని కంప్లీట్గా అవాయిడబుల్ సినారియో కిందనే కన్సిడర్ చేస్తూ ఉంటాం. అండ్ సేమ్ వే ఇన్ కేస్ రేపు 200-300 150 to 200 పాయింట్స్ అబోవ్ గ్యాప్ అప్ అయిపోయి ప్రైస్ పైకి వెళ్తూ ఉంటే ఇది కూడా అవాయిడబుల్ సినారియో ఫర్ అస్. బికాజ్ ఎప్పుడైనా సరే ఇన్స్టిట్యూషన్స్ కూడా స్టాప్ లాస్ తీసుకునే సిచ్యువేషన్స్ ఉంటాయి. అట్లాంటి సినారియోస్ అనమాట ఇవి. అండ్ ఇన్ కేస్ బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అయ్యి సేమ్ ఇక్కడ డౌ థియరీ వైలేషన్తో బుల్లిష్ ఎలా అయిందో అలా డౌ థియరీ వైలేషన్తో బేరిష్ అవుతా ఉంటే అప్పుడు ఏంటి అంటే ఇక్కడ ఎఫ్ఐఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బేరిష్ కోసం థింక్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ పొజిషన్స్ బేరిష్ ఉన్నాయి కాబట్టి ప్రీవియస్ సెషన్ క్లోజింగ్కి అట్లీస్ట్ ఒక 20 to 50 పాయింట్స్ బిట్వీన్ వస్తూ ఉంటారు కదా. అప్పుడు దీన్ని కూడా లో ప్రాబబిలిటీ బేరిష్ సినారియో కింద అయితే కన్సిడర్ చేయొచ్చు. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి ఆర్ సేమ్ వే లో ప్రాబిలిటీ లానే ఉంటుంది. అండ్ సేమ్ వే 10 to 20% ఆఫ్ ఆర్ రెగ్యులర్ క్వాంటిటీ డిప్లాయ్ చేయొచ్చు. టీకే. సో ఈ వేలో థింక్ చేయండి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఛానల్, సో ఈ వాట్ వి కాల్ ఈ థింగ్స్ అన్ని కన్సిడర్ చేసి ఒక ఛానల్ని డ్రా చేయడానికి ట్రై చేయండి. సో ఇది ఏంటి అంటే పర్సనల్గా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా అంటే ఎప్పుడైనా సరే కొంచెం మనం ఎవ్రీడే మనం కొంత ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఓవర్ ద పీరియడ్ ఇది ఈవెన్చువల్గా మనకి పర్ఫెక్ట్ అయిపోతూ ఉంటాం కాబట్టి అండ్ ఎండ్ ఆఫ్ ద డే నేను షేర్ చేస్తానే ఉంటా. బేసిక్గా ఎప్పుడైనా సరే హెల్ప్ చేయడానికి రెడీగానే ఉంటా. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ మిమ్మల్ని డ్రా చేసుకోమంటది ఎందుకంటే మీకే హెల్ప్ అవుతుంది అండ్ లెర్నింగ్ కర్వ్ మీకే పెరుగుతూ ఉంటుంది కాబట్టి. అండ్ ఎప్పుడైనా సరే ఒకరి మీద డిపెండ్ అవ్వడం కంటే సొంతంగా నేర్చుకుంటే అది చాలా యూస్ఫుల్. అండ్ ఎల్బోయిన్లో జాయిన్ అవ్వడానికైనా కోర్స్లో జాయిన్ అవ్వడానికైనా నాకేదో బెనిఫిట్ అవుతుందని ఆలోచించకండి. ఇది ఏదైనా లైఫ్ టైం స్కిల్ నేర్చుకోవాలనుకుంటే అది మీకే బెనిఫిట్ అవుతుంది. టీకే. అండ్ పర్సనల్గా నేను ఎవరిని ఫోర్స్ చేయను. బట్ మీరు పోగొట్టే మనీలో జనరల్గా ఎల్బోయిన్లో జాయిన్ అవ్వాలన్నా కూడా మీ 2 days బ్రోకరేజ్ అమౌంట్ కాదు. అండ్ సేమ్ వే మీరు పోగొట్టిన ల్యాక్స్లో ఒక కోర్స్ ఒక సెటప్ నేర్చుకున్నా కూడా ఇఫ్ యూ ఆర్ గుడ్ ఎట్ ప్రైస్ యాక్షన్ అనుకుందాం, తర్వాత సెటప్స్ అనుకుందాం, అట్లీస్ట్ డేటా బ్రేక్డౌన్ నేర్చుకోవడానికి ట్రై చేయండి, మీకు యూజ్ అవుతూ ఉంటుంది. అండ్ ఏవైతే మల్టీ టైం ఫ్రేమ్ సెటప్స్ ఉన్నాయో మీకు క్లియర్గా చూడండి అండ్ మీకే హెల్ప్ అవుతూ ఉంటుంది. బికాజ్ ఈవెన్ ఎల్బోయిన్లో ఎలాంటి అప్డేట్స్ వస్తున్నాయి ఏంటి అనేది. ఠీకే. యా, దట్స్ ఆల్ ఫర్ నో. అండ్ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.